సంగారెడ్డి జిల్లా జోగిపేటలో సన్నబియ్యం పంపిణీని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చౌక ధరల దుకాణాల ద్వారా రాష్ట్రంలోని నిరుపేద ప్రజలందరికీ సన్నరకం బియ్యాన్ని పంపిణీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. జిల్లాలో 846 చౌక ధరల దుకాణాల ద్వారా ప్రతి నెల 12,32,274 మంది లబ్దిదారులకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలియజేశారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమీక్షా సమావేశం జరిగింది. జిల్లాలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, సామాజిక న్యాయం, హక్కుల పరిరక్షణ, వెనుకబడిన తరగతులు, గిరిజన, దళిత వర్గాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై కలెక్టర్ వల్లూరి క్రాంతి అధికారులతో చర్చించారు. సంక్షేమ వసతి గృహాల్లో మెరుగైన వసతుల కల్పన కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ చెప్పారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల బాధితులకు ప్రభుత్వ పరంగా సహాయం, పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదుల స్వీకరణ, విచారణలో పారదర్శకత, నిరంతరాయంగా బాధితులకు న్యాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం జోగిపేటలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జలదినోత్సవం సందర్భంగా కొండాపూర్ మండలంలోని తేర్పుల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జలదినోత్సవం నిర్వహించారు. నీటిని పొదుపుగా వాడాలని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి సూచించారు. నీటి సంరక్షణకు ఇంకుడు గుంటలు, మొక్కల పెంపకం ప్రతి ఒక్కరూ బాధ్యతగా చేపట్టాలన్నారు. డ్రోన్ దీదీ కిసాన్ డ్రోన్ ఆపరేటర్ శిక్షణలో భాగంగా రాష్ట్రంలో మొదటి కార్యక్రమాన్ని జిల్లాలోని ఆందోళ్ మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో నిర్వహించారు. డ్రోన్ దీదీ కిసాన్ డ్రోన్ ఆపరేటర్ శిక్షణలో 10 మండలాల నుంచి ఎంపిక చేసిన 54 మంది సమభావన మహిళా సంఘాల సభ్యులకు శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ చెప్పారు. ఈ శిక్షణలో భాగంగా మహిళలు అధునాతన నైపుణ్యాలతో వివరాత్మక సర్వేలు, సాగులో సంతానోత్పత్తి, సాగునీరు ఎక్కువ లేదా తక్కువ నీరు అవసరమయ్యే ప్రాంతాలను గుర్తించి నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవచ్చునని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. విద్యార్థుల్లో కంటి చూపు లోపాలను ముందుగా గుర్తించి మెరుగైన చికిత్సలు అందించేలాగా ప్రభుత్వం ఉచిత కంటి పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చెప్పారు. పట్టణంలో శాంతినగర్, మహాత్మా జ్యోతిబా ఫూలే రెసిడెన్షియల్ గురుకుల బాలికల పాఠశాలలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో దృష్టిలోపం ఉన్న పిల్లలకు కళ్లద్దాలు పంపిణీ చేశారు. విద్యార్థులు మొబైల్, ట్యాబ్, కంప్యూటర్, టీవీ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలపై ఎక్కువ సమయం కేటాయించడంతో కంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని, వాటి నివారణకు జిల్లాలో ఈ ఏడాది రెసిడెన్షియల్ హాస్టల్స్, ప్రభుత్వ పాఠశాలల్లో 9 టీంల ద్వారా కంటి పరీక్షలు నిర్వహించామని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో మొదటి దశలో స్క్రీనింగ్ తర్వాత 4,792 మంది విద్యార్థులకు దృష్టిలోపం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో కంటి అద్దాలు అవసరమైన 4,396 మంది విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారిణి జ్యోతి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి జగదీష్ పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లాలో 10వ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించినట్లు డీఈఓ వెంకటేశ్వర్లు చెప్పారు. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 122 పరీక్షా కేంద్రాల్లో 22,423 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిమ్స్ భూసేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ అధికారులను కోరారు. కలెక్టరేట్లో నిమ్స్ ప్రత్యేక అధికారి రాజు, జహీరాబాద్ ఆర్టీఓ, తహసీల్దార్లతో భూసేకరణపై సమావేశం నిర్వహించారు. నిమ్స్ ఏర్పాటుతో సంగారెడ్డి, జహీరాబాద్ ప్రాంతాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం నిమ్స్ ఏర్పాటుకు భూములిచ్చిన వారికి నష్టపరిహారం అందించే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కలెక్టర్ చెప్పారు. మంజీరా నది మరో మూసీ నది కాకుండా చూడాలని, నక్కవాగు కలుషిత జలాల నుండి మంజీరా నదిని కాపాడాలని ఏటిగడ్డ, లింగంపల్లి గ్రామస్తులు కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. మంజీరా నదీ జలాలు ఎంతో స్వచ్ఛంగా ఉండేవని, నదిలో నక్కవాగు కలుషిత జలాలు చేరడంతో అవి ప్రమాదకరంగా మారాయని గ్రామస్తులు కలెక్టర్కు వివరించారు. అంగన్వాడీ కేంద్రాల్లో నూతన బోధనా పద్ధతులు అవలంబించవలసిన అవసరం ఉందని కలెక్టర్ సూచించారు. జిల్లా కలెక్టరేట్లో ఐసీడీఎస్, అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ల ఆధ్వర్యంలో 9వ పూర్వ బాల్య సంరక్షణ విద్యపై జిల్లా స్థాయి సదస్సు నిర్వహించారు. 350 మంది అంగన్వాడీ టీచర్లు ఈ సదస్సులో పాల్గొన్నారు.